ప్రతిరోజు కవర్ లో ఫోన్ పెట్టి ఏం వీడియోస్ తీస్తామని చెప్పి అమెజాన్ నుంచి సెల్ఫీ స్టిక్ అయితే ఆర్డర్ చేశాను. 30 days లో ఎంత సంపాదిస్తానని చెప్పాను కదా, ఇది డే 9. మీరు గనక లంబసింగ్ లో స్టే చేయాలనుకుంటే ఈ పైన నంబర్లకి అయితే కాంటాక్ట్ అయిపోండి. రూమ్స్ అండ్ టెంట్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. టుడే సండే కాబట్టి సేల్ ఎక్కువ అవుతుంది అని చెప్పి 5 kg చికెన్ అయితే తీసుకున్నాం. స్వీట్ కార్న్ తక్కువగా ఉంది వెళ్ళండి అంటే ఈ కవర్ పట్టుకుని అయితే వెళ్ళిపోయాం. వెళ్లేదారంతా అస్సలు బాగోలేదు. ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే లంబసింగ్ నుంచి జీమాడుకులుగా అయితే జరుగుతుంది. పాడేరు వెళ్లే వారు ఎవరైనా ఉంటే ఈ రోడ్డుని అయితే అవాయిడ్ చేయండి. మనం వెళ్లే దారి అయితే ఈ సెంటర్ నుంచి రైట్ తీసుకోవాలి. అలా కొంచెం 200 meters ముందుకు వెళ్తే ఈ దారిలోనే మనకు వ్యూ పాయింట్ అనేది కనిపిస్తుంది. కొండ మీదకి వెళ్లాలంటే ఇక్కడ నుంచి జీపులు అయితే ఉంటాయి. తీరా వెళ్ళకి చూస్తే స్వీట్ కార్న్ అయిపోయిందని చెప్పారు. చేసేదేం లేక తిరిగి షాప్ కి అయితే వెళ్ళిపోయాం. స్వీట్ కార్న్ అయితే ఈరోజు సండే కదా బాబు, ఘాటీ మీదకి బళ్ళు రావని చెప్పాడు. ఇంకొక నిమిషం కూడా లేట్ చేయకుండా మా బావ నేను కలిసి నర్సీపట్నానికి అయితే వెళ్ళిపోతున్నాం. మన లంబసింగ్ నుంచి ఒక 5 kilometers దూరంలో ఈ అద్భుతమైన గుడి అయితే ఉంటుంది. ఈ తల్లిని దర్శించుకుని వెళ్తే అంతా మంచిగా జరుగుతుందని మా పెద్దవారు చెప్పేవారు. ఈ ఘాటీ అంతా కలిపి కనీసం 15 kilometers అయినా ఉంటుంది. అలా గంట తర్వాత అయితే నర్సీపట్నం రీచ్ అయిపోయాం. వెళ్ళిన పనిని చూసుకొని రావాలి కాబట్టి స్వీట్ కార్న్ సంచులోకి తీసుకుని రిటర్న్ అయితే అయిపోయాం. మార్నింగ్ 10 గంటలకు వెళ్ళిన మేము ఆఫ్టర్నూన్ 12 గంటలకు అయితే తిరిగి వచ్చాం. ప్రతిరోజు కవర్ లో ఫోన్ పెట్టి ఏం వీడియోస్ తీస్తామని చెప్పి అమెజాన్ నుంచి సెల్ఫీ స్టిక్ అయితే ఆర్డర్ చేశాను. ఈ రోజు చీకులకి సేల్ అయితే చాలా బాగా అయింది. అలా స్వీట్ కార్న్ సేల్ చేస్తూ ఈవినింగ్ 4 టైం కి టీ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఈ మధ్యన లంబసింగ్ వచ్చేవారు ఎవరైనా ఉంటే కొంచెం చూసుకోండి. వెదర్ రిపోర్ట్ బాగాలేదు. ఈవినింగ్ 6 ఆ టైం చినుకులు అయితే పడ్డాయి. టుడే సేల్ అయితే 2800 అయింది. స్వీట్ కార్న్ కి 2050, బ్యాంబూ చికెన్ కి 500, చీకులకి 1350 రూపీస్, హల్వాకి 200. ఇలా ఈ రోజుని ఎండ్ చేసాం. అందరూ ఫాలో చేయడం అయితే మర్చిపోకండి.